హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం వేములవాడికి దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే ఉంటుంది గుట్ట పైన. అలాగే ఇక్కడ సంతాన లక్ష్మీ నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు. వేములవాడకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే దర్శనం చేసుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ అయితే ఉండే. సో ఇప్పుడు ఎలా ఉంది అయితే చూడాలి. అంటే ఎంత వచ్చినా కానీ డెవలప్ అయితే చేయలేదు గుడిని. ఆ గుడి బయట నేను చాలా సంవత్సరాల కింద 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే వేములవాడ గుడి డెవలప్ చేస్తున్నారు కదా, దాంతోపాటు దీన్ని కూడా ఏమన్నా చేస్తున్నారా అనేది అయితే తెలియదు. నేను చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. అలాగే ఇక్కడ మనకి భక్త ప్రహ్లాదుని గురించి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద పాము ఆర్కిటెక్చర్తో కట్టి దాని లోపల గుహల భక్త ప్రహ్లాదుని గురించి ఒక చిన్న స్టోరీ అయితే మనకి ఒక లోపల విగ్రహాల రూపంలో అయితే మనకు చూపిస్తారు. అంటే భక్త ప్రహ్లాదుడు విష్ణువు ఎలా స్మరించాడు, తర్వాత మనకి హిరణ్యకశిపునికి విష్ణునామం అంటే పడదు కదా, సో వాళ్ళ అబ్బాయిని ఎలా హింసించాడు, తర్వాత నరసింహస్వామి ఎలా వచ్చి హిరణ్యకశిపుని వధించాడు అనేది లోపల విగ్రహాల రూపంలో అయితే మనకు చూపిస్తారు. అది గుహలాగా ఉంటుంది, పాముల లోపలనే ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో మనకి తర్వాత వచ్చేసి మీరు ఒక టూర్ కానీ ప్లాన్ చేయాలనుకుంటే దేవాలయాలది మనకి ఇది ఒక బెస్ట్ రూట్ అనుకుంటా. మనకి బెస్ట్ రూటు మనకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో షామీర్పేట దగ్గర అలియాబాద్ అని ఒక రోడ్కే ఉంటుంది. రత్నాలయం అని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి కొమరవెల్లి అయితే ఉంటుంది, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము. తర్వాత వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయము, అలాగే నాంపల్లి గుట్ట కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కొండగట్టు తర్వాత ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం గోదావరి పక్కనే ఉంటుంది. సో మీరు ఈ రూట్లో అయితే మొత్తానికి అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ప్లాన్ చేయాలనుకుంటే. సో నాంపల్లి గుట్ట దగ్గర మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక్కడ కరీంనగర్, ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే మనం గుట్టపైకి అయితే వెళ్ళాలి. ఎంతనా? 30 200 మీరు ఇక్కడ నుంచి గమనించినట్లయితే పైన మీకు నాగపాము అయితే కనబడుతుంది కదా, దానిపైన కృష్ణుడు అయితే ఉంటాడు. దాని పైన నిలబడినట్టు కృష్ణుని ఆకారం అయితే మనకి దూరం చూస్తే కనబడుతుంది. మీకు తర్వాత నీకు అది జూమ్ చేసి చూపిస్తాను. దాని లోపలనే మనకి భక్త ప్రహ్లాదు గురించి హిరణ్యకశిపుని గురించి అయితే ఉంటుంది. మనం ఫస్ట్గా వెళ్ళేది నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడి నుంచి వెళ్తాం, మనం దాని పక్కల నుంచి వెళ్తాం. నరసింహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత మనం ఇక్కడికైతే వద్దాం. ఇదే నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. గుట్టపైన చూస్తే మనకి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే స్వామి కూడా అంతే పవర్ఫుల్, శ్రీ సంతాన లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే గుట్ట కింద అయితే ఏ సౌకర్యాలు అయితే అంటే డెవలప్ అయితే లేదు. అంటే వచ్చిన భక్తులు అయితే ఏదైనా వండుకోవాలన్నా కూడా చెట్ల కింద అయితే వండుకోవాలి. స్వామివారికి నైవేద్యం సమర్పించాలనుకున్న చెట్ల కింద వండుకొని భోజనాలు అక్కడ నుంచి స్వామివారికి అయితే వండుకొని వెళ్ళి నైవేద్యం అయితే సమర్పించుకుంటారు. అలాగే పడుకోవడానికి కూడా ఇక్కడ సౌకర్యాలు కూడా అంత తక్కువ అయితే ఉన్నాయి. గుట్ట కింద అయితే ఇప్పుడున్న ప్రజెంట్ అయితే డెవలప్ అయితే లేదు. ఇప్పుడు వేములవాడ డెవలప్ అయితే చేస్తున్నారు కూడా, దాంతోపాటు దీన్ని కూడా ఏమైనా డెవలప్ చేస్తారో లేదో తెలియదు. సో పైనకి అయితే వెళ్ళి అయితే చూద్దాం. గుట్ట కింద అయితే ఇలా అయితే ఉంది. ఇప్పటికైతే ప్రజెంట్గా అయితే చాలామంది అయితే భక్తులు వచ్చారు. సో మనకి ఇక్కడ దాదాపు ఒక 500 మెట్లు 600 మెట్లు అయితే ఉంటాం అనుకుంటున్నాను, నాకు కూడా అంత కౌంటింగ్ అయితే తెలియదు. సో మనం గుట్ట పైకి వెళ్ళే కొద్దీ చుట్టుముట్టు మాత్రం మొత్తం గ్రీనరీ, మంచి బ్యూటిఫుల్ లొకేషన్, ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ.
సో మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇది గుట్ట పైన చూస్తే వ్యూ మొత్తం ఇలా కనబడుతుంది. మన కింద స్నేక్ ఆలయం అనేది కింద ఉంటుంది. ఇది వచ్చేసి అనుపురం ఒకటి, తర్వాత గోపాలపల్లి విలేజ్ మనకి కింద కనబడేటిది. ఈ గుట్ట పక్కనే మనకి నాంపల్లి గుట్ట విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గుట్ట పైన డెవలప్ ఒకటి చూసుకుంటే కనుక ఇంతకుముందు ఈ రేకుల షెడ్ అయితే లేదు, ఇప్పుడు రేకుల షెడ్ వేశారు. రైట్ అండ్ లెఫ్ట్ ఇక్కడ ముందరైతే వేశారు. ఇది వచ్చేసి శ్రీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం ఇది కూడా. కానీ ఇక్కడ ఆలయం లోపలికి వెళ్ళిన పని ఒక ఆయన ఆయిల్ ఇచ్చి దానిలో పోసి 10 రూపాయలు ఇవి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, డబ్బులు లేదంటే చెప్పాలి కదా. అక్కడ ఒక ఎర్రకండు వేసుకొని నిలబడ్డాడు కదా అతన్ని. సో ఫస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ అడగాలి, సడన్గా అలా ఇవ్వడం అది ఎంత మాత్రం కరెక్ట్ కదా. అదే చెప్పాను ఆయనకుండి. ఇది ఆలయం బయటికి దర్శనం అయిపోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు గర్భగుళ్ళ ఆలయంని ఎప్పటికీ మ్యాక్సిమం చూపియరు కూడా, ఎక్కువ వరకు తీయనియరు. సో మనం డైరెక్ట్ వచ్చి చూడడమే అమ్మ స్వామివారిని. మనం ఈ గుట్ట నుంచి ఇక్కడ ఏదో మనకి ఇక్కడ చిన్న సందు ఉంటుంది, జాగ్రత్త వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి వేములవాడ మనకు దూరంగా కనబడేది. ఇక్కడ చాలా జాగ్రత్త, పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళకండి. ఆల్రెడీ అక్కడ నాట్ అలౌట్ అని పెట్టారు. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాను, ఇప్పుడు బంద్ చేశారని ఒకసారి ట్రై చేద్దామని నేను వెళ్ళా ఇక్కడికి. ఇక్కడ నుంచి మనకి వ్యూ మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది. వేములవాడ కింద నాంపల్లి గుట్ట విలేజ్ ఇది. మనకి ఇక్కడ కనబడేది వచ్చేసి మధ్య మానేర్ రిజర్వేర్. ఇదంతా బ్యాక్ వాటర్. ఈసారి బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం ఇదంతా వచ్చేసి బ్యాక్ వాటర్. ఇది గుట్ట పై నుంచి వ్యూ ఇదంతా చాలా హైలైట్ అయితే ఉంటుంది. మనకి ఇంకా అక్కడ రియల్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూడండి. గుట్ట పైనకి వెళ్ళేటప్పుడైనా కానీ సోమవారం దర్శనం చేసుకున్నాక మనకి కింద వెళ్తున్నప్పుడు కానీ రైట్ అండ్ లెఫ్ట్ మాత్రం చాలా వ్యూ మాత్రం హైలైట్గా అయితే ఉంటుంది. కింద విలేజ్లో అయినా కానీ చుట్టుపక్కల గుట్టలు అయినా కానీ. మనకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శనం అయిపోయినాక కిందికి వచ్చాక మనం స్నేక్ ఆలయం దగ్గరికి ఏదైతే వెళ్తాం, అక్కడ వచ్చేసి మనకి భక్త ప్రహ్లాదుని గురించి ఉందని చెప్పాను కదా. అక్కడ కింద మనకి గుట్ట కింద అయితే ఉంటుంది. అంటే గుట్ట కింద అంటే పూర్తి గుట్ట కింద కాదు, మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ కిందికి అయితే ఉంటుంది. మళ్ళీ కిందికి వెళ్ళాలి. సో మనం పైన నరసింహస్వామిని దర్శనం చేసుకుని కిందికి వచ్చాక ఇది నాగదేవత ఆలయం అని అంటారు. అంటే నాగదేవత ఒక ఇక్కడ ఒక ఉంది కదా నా పాములాగా, సో నాగదేవత ఆలయం అంటారు. కానీ లోపల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఒక హిరణ్యకశిపుణ్ణి సంభవించిన ఒక యానిమేషన్స్తో చూపించారు. తప్పకుండా మన పిల్లలకి ఇలాంటివి తప్పకుండా నేర్పియాలి. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మీరు వేములవాడకు వచ్చినప్పుడు తప్పకుండా నాంపల్లి గుట్టకైతే రండి. నాంపల్లి గుట్టకు వచ్చినప్పుడు స్వామివారిని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ స్నేక్ ఆలయం ఉంటుంది కదా, ఇది తీసుకొచ్చి కూడా పిల్లలకి చూపించండి. వీళ్ళు వచ్చేసి మనకి హిరణ్యకశిపుని బంటువులు అనమాట, రాక్షసులు. సో రాక్షస లోకానికి రాక్షసులు అనమాట బంటులు వీళ్ళు. సో ఇలా లోపలికి చూసుకుంటా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ వెంటిలేషన్స్ కూడా ఉంటాయి. అంటే లోపలగా వేడి ఉంటుంది కదా బాగా, సో ఇక్కడ వెంటిలేషన్స్ ఉంటాయి. అంటే మేము వెళ్ళినప్పుడు వెదర్ కొంచెం కూల్ ఉంది కాబట్టి అంత వేడిగా లేదు. కానీ ఇక్కడ మనకి వర్షాలు కూడా బాగా పడినాయి కాబట్టి చుట్టుముట్టు బాగా చెట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెంటిలేషన్ కొంచెం లోపల కూల్గా అయితే ఉంటుంది. కానీ అదే మీరు ఎండాకాలం వస్తే మాత్రం లోపల చాలా హీట్ అయితే ఉంటుంది.
సో ఫ్యాన్లు కూడా ఉండవు లోపల. ఎండాకాలం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి భక్త ప్రహ్లాద్ హిరణ్యకశిపుని ఒక చరిత్ర గురించి మనకి రీసెంట్గా రిలీజ్ అయింది కదా సినిమా, మహా అవతార్ నరసింహ స్వామి ఒకటి మూవీ అయితే రిలీజ్ అయింది కదా యానిమేషన్తో. తప్పకుండా పిల్లలకి అలాంటి సినిమా చూపించాలి, యానిమేషన్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా అర్థమవుతుంది. సో పిల్లలకి ఆ సినిమా చూపించి మీరు ఇలాంటివి చూపించినారు అనుకో, వాళ్ళకి తొందరగా గుర్తుకొస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్స్ అయితే చాలా పెట్టారు. ఇది ఇక్కడ డౌన్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే లోపల నరసింహస్వామిది అయితే ఫొటోస్ తీయనివ్వరు, ఇక్కడ కూడా తీయని లేదు ఫోటో. నా దగ్గర ఒక ఓల్డ్ ఫోటో ఉంది, మీకు అదైతే వేసి చూపిస్తాను. మీరు ఆ మూవీ చూపించినట్టయితే సో వాళ్ళ అమ్మ పడే తంటాలు భక్త ప్రహ్లాదుని గురించి, అలాగే వాళ్ళ నాన్న హింసించింది ప్రహ్లాదుని ఎలా హింసించారు అనేది కూడా ఇక్కడ మనకి యానిమేషన్లో మంచి చూపించారు. ఇక్కడ లోపలైతే నాగదేవత దీని లోపల. సో ఇది ఒక గుహలాగా ఉంది కదా, మనకి లోపలికి వెళ్ళినప్పుడు నరసింహస్వామిని సంభవించేది ఒకటి అంటే అతన్ని చంపే ఒక ఫోటో అయితే అంటే ఒక లోపల ఎలానే ఉంటుంది, మన స్టార్టింగ్లో ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంటుంది. పక్కన మొత్తం నాగదేవత అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫోటో తీయని లోపలికి ఫోన్ తీయనే లేదు. సో దిగవాళ్ళు చాలామంది దిగుతారు, కానీ ఇలా వీడియో తీసినప్పుడు ఫోన్ తీయద్దంటే నేను అప్పటికే ఆపేశాను. సో ఇదండి లోపల వచ్చేసి మనకి లోపల నాగదేవత లోపల నుంచి దూరం చూసాం కదా. సో ఆ పాము లోపల ఉన్న విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. లోపల యానిమేషన్తో భక్త ప్రహ్లాదుని గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే ఉంటాయి. కాకపోతే ఆడాడ ఇట్లా మనకి నేమ్స్తో రాసింటే కూడా పిల్లలు చదువుకోవడానికి ఇంకా బ్రహ్మాండంగా అయితే ఉంటుండే అని నా అభిప్రాయం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మనకి కామెంట్ రూపంలో అయితే తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ జై నరసింహస్వామి, జై శ్రీరామ్. సో తప్పకుండా మన పిల్లలకి మన హిందూ ధర్మం గురించి తప్పకుండా మీరు చెప్పాలి, రాబోయే తరాలకి చాలా ఉపయోగపడుతుంది. ఏదానికి ఎవరు మోమాట పడకండి, పిల్లల్ని మోమాటం కూడా పడేలా చేయకండి. ఏదైనా ధైర్యంగా ఉండాలి, మన హిందూ ధర్మం గురించి తప్పకుండా తెలియాలి. మంచి చెడు కూడా పిల్లలకి తప్పకుండా నేర్పించాలి. అందరికీ జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తప్పకుండా లైక్ చేయండి.